గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. యశోద హాస్పిటల్లో ఎంఎంటీఎస్ బాధితురాల్ని పరామర్శించిన బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన బంజారా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి, లేదంటే సీఎం లంబాడీల ఆగ్రహానికి గురికాక తప్పదన్న బంజారా నేత అశోక్ రాథోడ్. యువత ఉపాధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారు. ఉత్తరాంధ్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్. సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదంటున్న విద్యార్థులు. స్టూడెంట్స్ డిమాండ్ను బేఖాతరు చేస్తూ 30 జేసీబీలతో చదును చేస్తున్న సర్కార్. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్ రైలు ఘటన బాధితురాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. రైల్లో గుర్తు తెలియని వ్యక్తి ఆఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తే తప్పించుకోవడానికి కిందకు దూకి యువతి గాయాల పాలయ్యింది. నిందితులను గుర్తించే ప్రయత్నంలోనే ఉన్నామని పోలీసులు చెబుతుంటే, నిందితులను పట్టుకున్నామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెబుతున్నారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు బండి సంజయ్. బాధితురాల్ని గాంధీ హాస్పిటల్లో చేర్పించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కానీ బీజేపీ వల్లనే ఆమెకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇంకోటి కాదు, కానీ రాష్ట్ర స్పందించలే. రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ చేసే ప్రతి తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కొంత చేతులు చేశారు. ఇలా రాష్ట్ర అధ్యక్షురాలు ముందొచ్చి కిషన్ గారి సూచన మేరకు అమ్మాయికి అన్ని రకాల మెరుగైన వైద్యాన్ని అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గొప్ప ఎక్కుంటలేం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చెప్తున్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. నిందితులను అమ్మాయి చెప్పిన దాని ప్రకారం నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన బంజారా సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని బంజారా నాయకులు వెంకట్ బంజారా, అశోక్ రాథోడ్లు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే బంజారాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఓటమిలో బంజారాలు కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేటీఆర్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. గిరిజన సంక్షేమ సంఘం, అదేవిధంగా ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని గిరిజన సంఘాలు కలిపి ఈరోజు సోమాజిగూడ ఒకటే డిమాండ్, బంజారాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడంలో బంజారాల పాత్ర చాలా కీలకమైనది. ఇవాళ 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే సుమారు 44 స్థానాల్లో బంజారాలు చాలా కీలకంగా ఓట్లేసినటువంటి కమ్యూనిటీ. 4 ఎమ్మెల్యేలు బంజారా కమ్యూనిటీ ఉన్నారు. సీనియారిటీ, పార్టీ విధేయతను చూసి ఎవరికొకరికి అవకాశం ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తాం. మేమేం గొంతెమ్మ కోరికలు అడుగుతలేం, మేము పార్టీకి సాధ్యంగానే డిమాండ్ అడుగుతలేం, మేము ఏదో పార్టీని, అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని అడుగుతాం. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతో ఉంటాం, కానీ కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇందిరమ్మ అంటే బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చిన ఒక మాత, ఒక తల్లిగా భావించేటువంటి కమ్యూనిటీ, ఒక రక్త సంబంధం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం ఉంది. కానీ ఇలా బంజారాలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు సుస్పష్టంగా నిన్న మేము రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పవన్ ఖేరా గారు, డికే శివకుమార్ గారు, వివిధ పార్టీ నాయకులను, మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసినప్పుడు మాకు అర్థమైంది, మా సమాజం నుంచి ఒక లీడర్షిప్ లేని పక్షంగా ఒక సమాజంగా మమ్మల్ని క్రియేట్ చేశారు. దయచేసి తప్పది. మా సమాజం ఇవాళ తెలంగాణలో నిలబడ్డదంటే అది ఇందిరమ్మ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల మేము మా అస్తిత్వం, ఆత్మగౌరవం నిలబడ్డది. కానీ అదే పార్టీ సామాజిక న్యాయాలు కట్టుబడి లేకుండా మాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా పోతే మాత్రం తెలంగాణలో బంజారా సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్
బంజారాలకు ఏమిస్తలేదని కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మాకు అన్యాయం చేస్తే చరమగీతం పార్టీ నిలబడ్డ జాతి ఇవాళ బంజారా జాతి. కానీ ఇవాళ బంజారా జాతికి న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో బంజారా జాతి దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోచన చేయాలి. మాకు రాహుల్ గాంధీ గారు అన్నారు, నేను ఖచ్చితంగా పార్టీ నాయకులతో చర్చించి కేసీ వేణుగోపాల్ అలాగే మీనాక్షి నటరాజన్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటా సమాలోచన చేస్తామన్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ రాబోయే కేబినెట్ లో మా స్థానం కల్పించాలని గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తాం. 3వ తారీఖు ఒకవేళ బంజారా సముచిత స్థానం దొరకకపోతే ఒకవేళ లేకపోతే బంజారా సమాజం నుంచి తీవ్రమైన పరిణామాలు రాబోయే కాలంలో పోరాటాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే నిరసన కార్యక్రమాలకు దిగే పరిస్థితి ఉన్నది. చాలా మంది ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల అసెంబ్లీ ముట్టడి అదేవిధంగా వివిధ రకాల ముట్టడిలు చేస్తూ ఉన్నారు. మేము పార్టీతో ఉన్నాం, పార్టీ విధేయతగా వినతి పత్రాలు ఇచ్చాము. కానీ రాబోయే కాలంలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీకి బంజారాలు దూరమయ్యే పరిస్థితులు కూడా కనబడుతుంది. మీరు కాంగ్రెస్ నాయకులను కలిసినప్పుడు ఎవరి పేరన్నా మీరు సూచించడం జరిగిందా? మేము పార్టీ కలిసినప్పుడు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో సీనియారిటీ, లాయల్టీ, పార్టీ విధేయతను చూసి ఇవ్వండి. మా పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా చేసి ఒకసారి ఓడిపోయి గత 20 ఏళ్ళుగా యూత్ కాంగ్రెస్ పనిచేసిన బాలునాయక్ గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఇవాళ డోర్నాకల్లో రేడియో నాయకులు ఓడించిన చరిత్ర ఉన్న డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. అలాగే 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ విధేయతగా పనిచేసినటువంటి రామదాస్ నాయక్ గారు వైరా నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా మారుకోటలో ఆ రోజు బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించి నిలబడ్డటువంటి శంకర్ నాయక్ ఓడించిన యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని, ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దీపం పథకం 2లో భాగంగా 99 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందించామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే రైతులకు డబ్బులు అందించామని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ విషయంలో గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. యూనివర్సిటీ భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. భారీ పోలీస్ బందోబస్తు నడమ హెచ్సియులో 30 జేసీబీలతో చెట్లు, రాళ్లు తొలగిస్తున్నారు అధికారులు. ఆందోళనలు చేసే విద్యార్థులను అరెస్టు చేస్తూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. హెచ్సియులో 400 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టడంలో నెలకొన్న వివాదం విషయం తెలిసిందే. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన పర్యటనలో భాగంగా విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి మంత్రి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాజువాకలో పర్యటించిన ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పగడాల ప్రవీణ్ హత్య కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి బైకు నడపడం వల్లనే యాక్సిడెంట్కు గురి అయి చనిపోయాడని సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారని, దీన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని, పాస్టర్ ప్రవీణ్ కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మరి జరిగిన మీడియా సమావేశంలో మరొకసారి నేను నొక్కించి చెప్పాల్సింది ఏంటంటే, క్రైస్తవులు అనగా నిజంగా ఇంతకుముందు సహోదరి చెప్పినట్టుగా క్రైస్తవులు అంటే 2 తెలుగు రాష్ట్రాలకు చాలా చిన్న చూపు అయిపోయింది. ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ మేము వ్యక్తిగతంగా ఆ సభలలో హాజరై వ్యక్తిగతంగా మేము సాక్షులము. ప్రతిసారి 100 డైల్కి ఫోన్ చేసి మాకు సౌండ్ డిస్టర్బెన్స్ అని చాలాసార్లు కొన్ని మతోన్మాదులు, ముఖ్యంగా మతోన్మాదుల గురించి హెచ్చరిస్తున్నాను. మరొకసారి మీడియా సమక్షంగా ప్రతి మతోన్మాదు ఖబర్దార్, జాగ్రత్త. ఎన్సీసీ మేము ఎదుర్కోబోతున్న త్వరలోనే చట్టపరంగా మేము కేసులు బుక్ చేయబోతున్నాం. మీతో జైళ్లలో ఊచలు లెక్క పెట్టించే వరకు కూడా ఎన్సీసీ వదిలిపెట్టదు. ఇంతవరకు మీరు అనేక మంది ప్రాణాలు తీశారు. మతోన్మాదులారా, బైబుల్ని మీరు చింపేశారు, బైబుల్ని తగలబెట్టారు, ఆయన సంఘాల మీద దాడి చేశారు, క్రైస్తవులను కొడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, సువార్థికుల మీద దండయాత్ర చేస్తున్నారు. ఎన్సీసీ ఊరుకోదు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవన్నిటి ఘటనలు నేను ఖండిస్తున్నాను. తప్పనిసరిగా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, మాకు ఒక అమెండ్మెంట్ చెయ్యండి మీరు గవర్నమెంట్ ప్రకారంగా. మరి మేము సభలు పెట్టుకోవాలన్నా, మరి సంఘాలు నడుపుకోవాలన్నా, సువార్త ప్రకటించాలన్నా మాకు మత స్వేచ్ఛ ఉన్నది. మా యొక్క మతాన్ని ప్రకటించవచ్చు, పాటించవచ్చు. మరి ఇది చాలా మందికి నచ్చట్లేదు మతోన్మాదులకు. అందుకే ఈ దొంగ ఫోన్ చేసేసి వాళ్ళ పేర్లు చెప్పకుండా చాలాసార్లు ఇబ్బంది పెడుతున్నారు సంఘాలను, ముఖ్యంగా మీటింగ్స్ సమయంలో. మరి మేము ఎక్కడ మీటింగ్లు చేసుకోవాలి? మేము భారతదేశంలో పుట్టలేదా? మరి మేము భారతవాసులంగామా? మా ఓట్లు మీకు అవసరం లేదా? మరి ఎందుకు మీరు ఒక దేశాన్ని పగను మరి సృష్టిస్తున్నారు? మతోన్మాదులారా, మరొక్కసారి ఖబర్దార్. ఎందుకంటే ప్రవీణ్ ప్రగడాల యొక్క విషయంలో గమనిస్తే అన్ని ఛానల్స్ కాదు, కొన్ని ఛానల్స్ చాలా బ్యాడ్ ప్రాపగండా. ఇంతకుముందు మా యొక్క లాయర్ గారు చెప్పారు, హైకోర్టు లాయర్ గారు, డెఫినెట్లీగా వాళ్ళ యొక్క ఛానల్స్ పైన కూడా డిఫమేషన్ కేసు వేయబోతున్నాం. ఖబర్దార్, అటువంటి మతోన్మాదులకు సపోర్ట్ చేసే ఛానల్ ఇంతవరకు మా యొక్క వ్యూవర్షిప్ మీకు లేదా? మా టీఆర్పీలో క్రైస్తవులు లేరా? మరి ఇప్పుడు జాగ్రత్త. అన్ని ఛానల్స్ కాదు కానీ కొన్ని ఛానల్స్ మరి విద్వేషాన్ని సృష్టిస్తున్నారు, జాగ్రత్త. అదేవిధంగా మా పాస్టర్స్ కూడా నేను హెచ్చరిస్తున్నాను, దయచేసి మీరు టీవీ డిబేట్లకు పోయి ఇతర మతాలను దూషించొద్దు, ఇతర మతాల గురించి మాట్లాడొద్దు. మీ యొక్క బైబిల్ని మీరు ప్రకటించండి. నేను ఇద్దరికి చెప్తున్నాను, ఎందుకంటే సామరస్యంగా నడిచే మరి మా యొక్క క్రైస్తవత్వం, అందరితో కలిసిమెలిసి నడిచే క్రైస్తవత్వం, ఏ మతాన్ని దూషించమని, ఏ విగ్రహాలను దూషించమని క్రైస్తవం ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి పాస్టర్స్ మీరు కూడా దీన్ని గమనించమని కోరుతుంటున్నాం. అదేవిధంగా యావత్ మా యొక్క స్టేట్ కమిటీ ఈ రోజున నల్లగొండ పట్టణంలో రంజాన్ వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన ఈద్ ఉల్ ఫితర్ సోదరభావము, సమానత్వము, సమైక్యత స్ఫూర్తి నింపే విధంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనారిటీ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉందని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో గడపడం ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చలిలో, ఎండలో, వర్షంలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎందుకోసం? భారత్ జోడో యాత్ర. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలనే మా కోరిక. సెక్యులర్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, మినిస్టర్గా Alhamdulillahi Rabbil Alamin Ar-Rahmanir Rahim Maliki Yawmiddin Iyyaka na'budu wa iyyaka nasta'in రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
విశాఖలో అన్ని మసీదుల్లో సామూహిక నమాజులు చేశారు. ప్రార్థనలకు వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. ఆదివారం రాత్రి నెలవంక దర్శనం ఇవ్వడంతో పవిత్ర రంజాన్ మాసం ముగింపు సూచకంగా భావించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనా స్థలాల వద్ద అధిక సంఖ్యలో ముస్లింలు చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రపంచంలోని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ నమాజు రంజాన్ పండుగ 30 రోజులు ఉపవాసం ఉండి ఈ రోజు మనం ఇక్కడ ఈ ఈద్గాలో నమాజు చదువుకున్నకు మాకు ఉడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి. మాకు ఉడా వాళ్ళకి ఎంతో మన ముస్లిం తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు. కారణం ఏంటంటే ఈరోజు ముస్లింను గుర్తించింది ఉడా చైర్మన్ గారు. ఎందుకంటే ఇవాళ మేము ప్రతి సంవత్సరం 15,000 20,000 కట్టుకొని ఈరోజు ఇక్కడ నమాజ్ చదివిస్తున్నాం. ఇవాళ మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉన్నా, 1,00,000 ఎకరాలు ఉన్నా ఈరోజు మాకు నమాజ్ చదువుకోవడానికి కూడా మాకు స్థలం లేదండి. అంటే ఈ పూర్వీకులు మా నవాబులందరూ కూడా మా ముస్లింలకి ఎన్నో జరిపాయి. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిందండి. ఖురాను రంజాన్ మాసంలో ఆయతులు అవతరించిన తర్వాత 23 సంవత్సరాలు అవతరించి 13 సంవత్సరాలు మక్కాలను 10 సంవత్సరాలు మధ్యాహ్నం ఈ అల్లాహ్ తాలా ఈ ఖురాన్ అవతరింపజేశారు. ఎవరిది జిబ్రీల్ దూత ద్వారా అవతరించి మొహమ్మద్ ప్రవక్తకు చెప్పారన్నమాట. ప్రవక్త ఈ జరిగినవి ఏంటి ప్రవక్తలందరికీ మానవులు తెలియజేయండి ఒక ప్రవక్త అని మాకు చెప్పారు. ఖురాన్ అనేటువంటి ఎవరికి రాసింది కాదు, రచించింది కాదు, డైరెక్ట్ అల్లాహ్ జిబ్రీల్ దూత ద్వారా ప్రసాదించారన్నమాట. రెండోది ఏంటంటే మనం ఈ రంజాన్ నెలలో అందరూ ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండడానికి కారణం ఏంటంటే ఉదయం 4 మనం భోజనం చేస్తారు, సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో విరమిస్తారు. దీని యొక్క విలువ ఏంటంటే ఆకలి తప్పులు తెలుస్తుంది. రాజులు ఉన్నారు 3 పూట్ల భోజనం చేస్తారు, వాళ్ళకి ఆకలి తప్పులు తెలియవు. అదే ఈ ఉపవాసం ఉన్నట్టయితే ఎదుటివారి యొక్క ఆకలి వారు తెలిసి ఎదుటివారికి దానం చేయడం కానీ ఎదుటివారి వద్ద ఆత్మీయత పెరగడం కానీ అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన మహిళలు బేష్ అనిపించుకున్నారు. నగరంలోని టీ హబ్లో నిర్వహించిన మిస్ అండ్ మిస్సెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ గ్రాండ్ ఫినాలే ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ పోటీలో యువతులతో పాటు వివాహిత మహిళలు సైతం క్యాట్ వాక్ కనువిందు చేశారు. వైద్యులు, కార్పొరేట్ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన 50 మంది ఫైనలిస్టులు టైటిల్ కోసం పోటీ పడ్డారు. టాలీవుడ్ నటి వితికా షెరు ప్రారంభించిన ఈ పోటీలకు కథక్ నృత్యకారిణి సంధ్య, హ్యాండ్లూమ్ క్యూరేటర్ శ్రీదేవి విజయదాస్ తదితరులు ఈ పోటీలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నిర్వాహకులు కిరణ్మయి అలివేలు మాట్లాడుతూ అందం మాత్రమే కాక మేధస్సు, శక్తియుక్తులకు కూడా గుర్తింపునిస్తూ మహిళల్లో ఆరోగ్యం, పోషకాహారంపై అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్పై అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
యశోద హాస్పిటల్లో ఎంఎంటీఎస్ బాధితురాలిని పరామర్శించిన బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన బంజారా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి, లేదంటే సీఎం లంబాడీల ఆగ్రహానికి గురికాక తప్పదన్న బంజారా నేత అశోక్ రాథోడ్. యువత ఉపాధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారు. ఉత్తరాంధ్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్. సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదంటున్న విద్యార్థులు. స్టూడెంట్స్ డిమాండ్ను బేఖాతరు చేస్తూ 30 జేసీబీలతో చదును చేస్తున్న సర్కార్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.